ప్రేజ్ ద లార్డ్. నేను జూన్ 24 నుండి వీరి మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను, మార్నింగ్ టైం మీటింగ్స్కి. నాకు ఎందుకో చాలా నచ్చారు. మా మర్ది గారి కూతురు ఫస్ట్ ఇన్ఫామ్ చేసింది, ఒక వీడియో పంపించింది. అందులో ఒక అబ్బాయి సరిగా మాట్లాడడం లేదు, స్టామరింగ్ ఉంది. ఆ అబ్బాయి ఫస్ట్ మీటింగ్లోనే వచ్చేసరికి, ఫస్ట్ ప్రేయర్లోనే అటెండ్ అయ్యేసరికి అబ్బాయి ఫ్లూయెంట్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడని. ఎప్పుడైతే మా మర్ది గారి కూతురు కూడా వచ్చింది నాతోని, మీ వీడియో పంపించిన తర్వాత నేను అక్కడ నుంచి కంటిన్యూ చేశాను. అది జూన్ 2024 నుండి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను. నాకు బిడ్డలు జాషువా గారిని, శ్రావణ్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఇంత చిన్న వయసులో ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి పుట్టుకతోనే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినా కూడా, పుట్టిన వాళ్ళు కూడా ఇంత చక్కగా మాట్లాడలేరు. ముఖ్యంగా ఆ బిడ్డ అయితే చాలా షార్ట్ పీరియడ్లో బైబిల్ని బహుగా నేర్చుకున్నది. దాన్ని బట్టి నిజంగా నాకు ఎంత ఆనందం అంటే, వీరిద్దరిని చూస్తే గొప్ప సంతోషం, ఆనందం కలిగేది. అలాగా నేను ఆ టైంలో ఆస్ట్రేలియాలో ఉండేను. ఆస్ట్రేలియాలో ఉండి అక్కడ రెగ్యులర్గా వినేదాన్ని. కొన్ని మధ్యాహ్నం పూట వినేదాన్ని, కానీ నైట్ టైం సాయంకాలం వచ్చింది అక్కడ వచ్చేది కాదు, బాగా మిడ్ నైట్ అయిపోయేది అనమాట. ఆ తర్వాత ఎలాగైనా సరే నేను మొన్న జాన్యువరిలో వచ్చాను, జాన్యువరి ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి వచ్చాను ఇండియాకి. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అక్కడే ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళి కలవాలి వీళ్ళని అనేసి అనుకున్నాను. కానీ నాకు వచ్చాను ఇక్కడ ఒకటి, నాకు ఎండలు బాగా ఇన్కన్వీనియంట్గా ఉండేది. తర్వాత హైదరాబాద్ వెళ్ళాలని చాలా ఆశగా ఉండేది, ఆ హోల్ నైట్ ప్రేయర్కి అటెండ్ అవ్వాలని. కానీ నేను ఒక్కరిని ప్రయాణం చేయడం నాకు చాలా కష్టమయ్యేది. నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, కానీ అందరూ బిజీగా ఉన్నారు, చాలా బిజీ, వర్క్లో బిజీ, రకరకాల బిజీగా ఉన్నారు. ఎవరు ఇష్టపడలేదు అంటే అంత దూరం వెళ్ళడం, లీవ్స్ వేస్ట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఏంటి ప్రభు, అది చూడాలనుకున్నాను, ఇలాగవుతుంది, అసలు వెళ్ళలేకపోతున్నాను. ప్రతి నెల హోల్ నైట్ ప్రేయర్ అనగానే నాకు చాలా, నేను మిస్ అయిపోతున్నానన్న ఒక గొప్ప ఫీలింగ్ అనమాట, బాధ నాకు కలిగేది. ఇలాగవుతుందేంటి అనుకొని బాధపడదు. నేను అనుకుంటున్నాను, దేవుడు నా బాధని చూసే ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టారు అనుకుంటున్నాను. నాకైతే అలాగే ఉంది. జాషువా గారు చెప్తున్నారు, దాని వెనకాతలు ఎంతో ప్రేయర్స్ ఉన్నాయి, ఎంతో కష్టపడి ఎంతో ప్రేయర్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ప్రేయర్స్ ఒక ఎత్తు అయితే, నా యొక్క బాధ కూడా దేవుడు చూశాడు, ఈ ఏర్పాటు చేశారనే నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ ప్రేయర్స్లో నేను రెగ్యులర్గా పాల్గొనడం వలన నాకు 2020 నుండి మజిల్ పెయిన్ ఉండేది, కాళ్ళది, రెండు మోకాళ్ళు కాదు, ఈ మజిల్ పెయిన్ ఉండేది. అయితే మాత్రలు వేసుకునేదాన్ని, రోజు వేసుకుంటున్నాను, మళ్ళీ నెక్స్ట్ డేకి మామూలు అయిపోయేది. ఎర్లీ మార్నింగే మజిల్ పెయిన్ వచ్చేది, మళ్ళీ నెక్స్ట్ డే మామూలు అయిపోయింది. ఇలా రోజు మాత్రలు వేసుకోవడం, అదే నెక్స్ట్ డేకి మామూలు అయిపోవడం. ఇదేంటి ఇలాగ అవుతుంది, ఇంకా మాత్రలు మానేస్తాను అనుకున్నాను. మానేసి ప్రేయర్స్లోనే ఉన్నాను. దేవుని మహాకృప వలన మజిల్ పెయిన్ పోయింది. దేవునికి స్తోత్రం. చాలా సఫర్ అయ్యేదాన్ని, కానీ ఆ పెయిన్ సుమారు 3 సంవత్సరాలు ఉన్నట్టుంది, ఆ పెయిన్ పోయింది పూర్తిగాను. దేవునికి స్తోత్రం. తర్వాత మా మనవడు లూక్, తను సరిగా మాట్లాడడం లేదు, అసలు ముందు మాట్లాడలేడేమో అనుకున్నాం. కానీ ఒకరోజు చాలా చక్కగా స్పష్టంగా చెప్పాడు, ఐ హ్యావ్ కోల్డ్ అన్నాడు. మేమందరము ఆశ్చర్యపోయాం, ఇంత చక్కగా చెప్పాడు, ఫుల్ సెంటెన్స్ చెప్పాడు ఏంటి అనేసి వెంటనే దేవునికి స్తుతి చెల్లించాము. చాలా ప్రేయర్స్ వాడి కోసం మోస్ట్లీ ఎక్కువగాను కూడా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. కానీ వాడికి ఆటిజం నుండి బ్రదర్ రోజు కూడా
ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో తప్పకుండా లూకు యొక్క పేరు మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే నేను కామెంట్స్లో నా యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాసేదాన్ని కాదు, పెట్టేదాన్ని. ఎందుకంటే బ్రదర్ చెప్పేవారు, కామెంట్స్ పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ రాయకండి అనేవారు. సో ప్రాబ్లమ్స్ రాసేదాన్ని కాదు, కానీ నేను మాత్రం ప్రేయర్లో పాల్గొనేదాన్ని. దేవుని మహాకృప వలన నాకు ప్రాబ్లమ్స్, దేవుడు నా పట్ల గొప్ప జాలి కలిగి ఉండేవాడు, గొప్ప ప్రేమ కలిగి ఉండేవాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా అసలు అడిగిన దానికంటే, ఊహించని దానికంటే అధికంగా ఇస్తారన్నట్టుగా నాకు అలాగా ఇచ్చేవారు. కానీ 2019 తర్వాత నుండి శ్రమలు కొంచెం వన్ బై వన్ వచ్చేవన్నమాట. ఒకటి పోతే ఇంకొకటి. కరోనా తర్వాత దగ్గర నుండి మా అమ్మాయి కూడాను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హెల్త్ ప్రాబ్లమ్స్తో తను కొంచెం సఫర్ అవుతుంది. ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ ట్రీట్మెంట్లో తగ్గింది కొంతవరకు, నువ్వు బాగానే ఉంది అనుకుంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్. మంచి ఉద్యోగం చేసేది, మంచిగా ఉండేది, కానీ తర్వాత లే ఆఫ్ అయింది. ఇదేంటి, యాక్చువల్లీ లే ఆఫ్ అవ్వడం మాకు కూడా సంతోషమే. ఎందుకంటే మా అమ్మాయి 2-3 నెలలు రెస్ట్గా ఉండాలని కోరుకుందనమాట. సో తను కోరుకున్నట్టు లే ఆఫ్ అయింది, ఇంట్లో ఉంది, బాగుంది. కానీ లే ఆఫ్ అయినా కూడా ఎవ్రీ మంత్ వాళ్ళు శాలరీ ఇచ్చేవారు. ఆ శాలరీ రేపు ఆగస్టు వరకు ఇస్తారట. ఈ లోపున తర్వాత తను కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే దేవుని మహాకృప వలన మంచి జాబ్లోని చేరింది. తను కొత్త జాబ్లో చేరింది, కానీ పాత జాబ్ నుండి శాలరీ మాత్రం ఆగస్టు వరకు ఇస్తారట. సో టూ వే బెనిఫిట్స్ అయ్యాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే దేవుని కృప. నేను మార్నింగ్ టైము ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడం, 3:30కి ప్రేయర్ మీటింగ్లో పాల్గొనేదాన్ని. వీలైనప్పుడు ఇక్కడికి వచ్చాక కొంచెం నేను బిజీ అయిపోయాను. అయినప్పటికీ మధ్యాహ్నం పూట, రాత్రి, సాయంకాలం ప్రార్థనలకు కూడా పాల్గొనేదాన్ని. ఆ విధంగా ఆ ప్రార్థనల ఎఫెక్ట్ అనమాట మా అమ్మాయికి బాగుంది. తర్వాత మా అమ్మాయికి కూడా కొన్ని వీడియోలు పంపించాను, బ్రదర్ వీడియోలు పంపించి నువ్వు ఈ విధంగా చెయ్యమ్మా అనేసి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మా అబ్బాయితో నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. మా అబ్బాయికి గాడ్స్ కాలింగ్ ఉంది అనుకుంటున్నాను నేను. గాడ్స్ కాలింగ్ ఉంది, కానీ వెళ్ళడం లేదు. అంటే ఉంటాయి కదా లోక సంబంధమైన సహజ సిద్ధమైన బిజీనెస్, దాంతో పాల్గొనేవాడు కాదు. రోజు ప్రేయర్ చేసేదాన్ని. మార్నింగ్ 3:30 ప్రేయర్స్లోని, తర్వాత నా పర్సనల్ ప్రేయర్స్లోని మా అబ్బాయిని ఎలాగైనా ప్రభువా నువ్వు వాక్యంలో యూజ్ చేయాలి అనేసి ప్రార్థన చేసేదాన్ని. మా అబ్బాయి ఇప్పుడు ప్రతి నెల తన ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నాడు. తన యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా ఎంకరేజింగ్గా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మేము జాషువా గారి వలన సిస్టర్ కాదు, నేను చాలా ఏజ్డ్, అందుకే నేను సిస్టర్ అని కూడా పిలవను. ఇదెవరు, శ్రావణి, వీళ్ళందరినీ చూస్తే నాకు మాత్రం గొప్ప ఆనందం కలిగేది. వీళ్ళిద్దరిని చూస్తే ఎంత చక్కగా దేవుని వాక్యంలో ఎంత చక్కగా బోధిస్తాను. 2 నేర్చుకున్నాను బ్రదర్ తాలూకా. దీంట్లో ఏంటంటే స్తుతి చేయడం. ముందు కూడా నేను స్తుతి చేసేదాన్ని, కానీ ఇంత ఎక్కువ చేసేదాన్ని కాదు, కానీ స్తుతి చేయడం నేర్చుకున్నాను. ఇంకోటి, అడిగినవన్నీ పొంది ఉన్నామని చెప్పడం నేర్చుకున్నాను. ఈ 2 ప్రార్థన చేసేవాళ్ళమే ఆమెను అనేసేవాళ్ళని ఇప్పుడు తను చెప్పిన విధంగాను. కానీ అడిగినవన్నీ పొంది ఉన్నామని చెప్పడం చాలా తక్కువ. అది మాత్రం అలవాటు చేసుకున్నాను ఈ మార్నింగ్ ప్రేయర్ మీటింగ్స్లోని. నేను నేర్చుకున్నాను. నా పర్సనల్ ప్రేయర్లో అవి బాగా యూజ్ చేసుకుంటాను. స్తుతి, తర్వాత అడిగినవన్నీ పొంది ఉన్నామని, తర్వాత చిత్రలేఖనమా, మనం ఊహించిన దాన్ని మనం పొంది ఉన్నామని అనుకోవడం. ఈ 3 నాకు చాలా బాగా నచ్చాయి, ఎఫెక్ట్ ఇచ్చాయి. దానివల్ల నేను చాలా లాభాలు కూడా పొందాను. దేవునికి స్తోత్రము. దేవుడి చిన్న బిడ్డల్ని బహుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్.